విల్ బి ఫైన్. మౌనిక్ కనిపించేలాగా ఉంటాయి కదా మౌనిక్. వాట్ యు హావ్ రిటన్ ఇన్ దట్? జస్ట్ సమ్ ఫన్నీ థింగ్స్, ప్రామిసెస్ టైప్. కొంచెం క్రిస్టియన్ వెడ్డింగ్స్లో ఇలా ప్రామిసెస్ చేస్తారు కదా, అలాంటి ఫన్నీగా పెట్టాను. హాయ్. ఐ థింక్ సో. పగడి మర్చిపోయాడు. ఇంటి పంపించాను. So I have something for you. Open this and read it. Hold it for you. You should read it loud. ఎంత ఉందండి? Just chalo. 27th August is very special to me because I got his proposal on that day. He proposed to me. గుర్తులేదు, గుర్తు చేస్తున్నాను. ఈరోజే అనుకోండి, 1 year బ్యాక్. 1 year బ్యాక్ ఈరోజు. ఇంక ఇలా కాదు, ఈ మూమెంట్లో ఇంకా నేను చెప్పకపోతే ఇంక నేను చెప్పాను. బేసికలీ నాకు అర్థమైపోయింది. సరే అని టెక్స్ట్ పెట్టేద్దామని మెసేజ్ చేశాను మ్యాటర్ అంతా. తను అప్పుడు కాల్ చేసింది, ఒక్క సెకండ్ ఆగు నీకు SMS వాట్సాప్ వస్తుంది అని చెప్పి పెట్టేశా. అప్పుడు ఆ మెసేజ్లో చెప్పాను. మెసేజ్ వచ్చిందనమాట, ఇలా ప్రపోజల్ మెసేజ్. పట్టుకున్న చెయ్యి వదలను, ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ తను అన్నట్టు ఇలా మెసేజ్ వచ్చింది. ఐ వాజ్ షాక్ టు సీ, అవుట్ ఆఫ్ నోవేర్ ఇలా వచ్చేసింది. ఐ థింక్ ఒక ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దెన్ షీ వాజ్ దేర్ కంప్లీట్. అంటే ఐ వాజ్ లిటిల్ డౌన్, ఏమవుతుంది అనే సిచ్యువేషన్స్ ఆర్ టఫ్ ఇన్ US అన్నప్పుడు. చాలా పేషెన్స్ చాలా ఎక్కువ. నా మూడ్ స్వింగ్స్ అన్ని హ్యాండిల్ చేస్తాడు. ఇంకేం కావాలి? వెళ్ళి ఫోటోస్ దిగిపోనే వస్తా. అయిపోయింది నా ఫోటో. వెళ్ళరా, మాకు చూపిస్తే మేము స్టాంప్ తీసుకుంటాం. అరే నేనేదో పోస్ట్ చేసి పెళ్లి చేసుకుంటున్నట్టు అవుతుంది. అవుతున్నాడు. ఇప్పుడు 2024 నుంచి నీ లైఫ్ బాగుందని వచ్చిందమ్మా. చేయి మాత్రం ఎవరికి మనం ఎంటర్ అయ్యాం కదా. చాలా ఎక్సైటింగ్గా, హ్యాపీగా, చెప్పుకోలేని ఫీలింగ్. చాలా హ్యాపీ, ఆనందంగా ఉందా. ఇంకా పైకి రా, ఇంకా పైకి రా, ఇంకా పైకి రా. ఆర్డర్లో ఉండాలి. గోకుల్ అంటే పైన ఎల్లు ఒకటి కింద ఒకటి కాదు. అలాగే పెడతాం మేము. కార్యాల్లో కానీ, మన విషయంలో కానీ, కోరికల విషయంలో కానీ మా అమ్మాయి చెప్తుంటే ఏం జరుగుతుంది అది మీరు ముందు చెప్పాలి, అర్థం తర్వాత చెప్తే బుక్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ నన్ను నా గురించి అడిగారని నాకు తెలీదు. నా సైడ్ ఇట్లా జరుగుతుందని తనకు తెలీదు. తను వచ్చింది, ఇంకా మా మమ్మీ ఏమో ఇంక నువ్వు చెప్పకపోతే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, నీ వల్ల కాదులే. ఇంకా తర్వాత వాళ్ళు ఒకవేళ అమ్మాయి టైం తీసుకొని నువ్వు అన్నా కూడా నువ్వు డిసప్పాయింట్ కావద్దు. బట్ తర్వాత కూడా నువ్వు అమ్మాయితో ఫ్రెండ్లీగానే ఉండాలి. అంతేగాని అయ్యో నాకు నువ్వు చెప్పేసింది అది అలా అయిపోవద్దు, బీ హ్యాపీ అని చెప్పాం. రకకు బాధ అవుతుంది. బట్ కళ్యాణంగా హ్యాపీగా मैंने जाना मुझ में तू है,
दिल है नादां कैसे अब कहे. To my future husband, can you believe it? The big day is finally here. In just few hours, we are gonna get married. As I sit here, before I walk down the aisle, I can't help but think about all the laughter, the late night talks we had shared. It's been one wild ride. We have seen our fair share of ups and downs, and now here we are on this big day. But on a serious note, I promise to support you, laugh with you, and grow with you. I promise to cherish and respect you every day, and to love you more deeply than I ever thought possible. As we step into this new chapter as a couple, I'm so excited to see what our future holds. And you know what's the coolest part? We are totally in this together, ready to rock whatever comes our way. जब से मिली तुझको देखा नया रंग है, यारी सी है ज्यादा प्यार से कम है. गुटर घूमे छिपा पहला पहला इश्क है. ఇంగ్లీష్ సినిమాలు చూద్దాంలే. పెద్ద డెసిషన్ తీసుకున్నావు, వెజ్జెస్ తీసుకుంటామని గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఏం చేయనవసరం లేదు ఓకేనా? इससे ज्यादा कैसे कहूँ मैं, हाँ इंतजार मुझको भी है. तेरे आस पास दिन सारा ना जाना कब मैं दिल हारा. थोड़ा सा तूने बहकाया, बहलाया दिल को सहलाया. मैंने जाना मुझे में तो है, दिल है नादां कैसे अब कहे. మూడు तेरे आस पास दिन सारा ना जाना कब मैं दिल हारा. थोड़ा सा तूने बहकाया, बहलाया दिल को सहलाया. ఏంటి అది కూడా స్లో మోలో ఆల్రెడీ స్టార్ట్ కనిపిస్తుంది. పంపించేసాను చాలా మంది వచ్చి